మా ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి లబ్ధి పొందే విధంగా ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ఎవరో ఏదో లిస్టు చూసి ఆందోళన పడనవసరం లేదు. ఎవరో మాకు నీతులు చెప్పనవసరం లేదు. మీరు ఇట్లా రేషన్ కార్డు చేస్తారు, అసలు మీరు ఇవ్వలేదు కదా 10 ఏళ్ల పాటు. మేము రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. మేము సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇస్తాం. మీరు ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం, ప్రజాపాలన ఏం పెట్టుకుంటే ఇస్తాం. మీరు ఈ సేవలో పెట్టుకుంటే ఎందులో లేకున్నా మీరు ఇప్పుడు రాబోయే గ్రామ సభలో మీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కన్సిడర్ చేస్తాం. అర్హత ఉంటే ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాము. రాష్ట్రంలో అదనంగా కార్డులు ఇస్తాం, ఉన్న కార్డులకి సభ్యులు చేస్తాం. మరి ఒక్క కార్డు కూడా తీసేసేది లేదు అని చెప్పి కూడా నేను చాలా స్పష్టమైన ప్రకటిస్తున్నా.